బడ్జెట్లో కేటాయింపులు చేసాం, ప్యారలల్గా మనం వర్క్ చేస్తా ఉన్నాం. చిత్తశుద్ధితో పూర్తి చేసే విధంగా మా మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు సంకల్పంతో ఉన్నారు. వెలిగొండను కూడా ఆ రోజు శంకుస్థాపన మా ముఖ్యమంత్రి గారే వేశారు, పూర్తి కూడా మేమే చేస్తా ఉన్నాం, అదేవిధంగా చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి, గత పాలకులు ప్రాజెక్టు పూర్తి కాకుండానే శంకుస్థాపన చేసి శిలాఫలకాలు విక్రయిస్తున్నాయి ప్రజల్ని. అటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మేము చేసి జాతికి ప్రజలకు నీళ్ళు ఇచ్చే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అండి. వాస్తవంగా ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఒక వరం. ఇప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి నిర్వాసితులకు అవసరమైనటువంటి వసతులు కల్పించలేదు. అదేవిధంగా వారికి సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇంతవరకు వారికి అందలేదు. మరి దీని పట్ల ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి? ఆ రోజు ఆర్ఆర్ ప్యాకేజీకి మేము 12 లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తామని చెప్పినప్పుడు దానికి ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఆ ఎర్రగొండపాలెంలో ప్రాతినిధ్యం వహించి మంత్రులుగా చేసిన వాళ్ళు 5 ఏళ్లలో మేము ఇంకా ఎక్కువగా గోల్ చేశారు, కానీ 5 ఏళ్లలో ఒక్క పని చేయాల. 19 ముందు మేము ఆ ఆర్ఆర్ కాలనీలో కూడా మేము ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ కాంప్లెక్స్కి ఏ రోజు ఎక్కడ పెట్టాం అదే పనులు ఉన్నాయి, వాటిని పూర్తి చేసుకుంటాం. దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కూడా చేస్తాం. దీని విషయంలో నేను అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి రవి గారు, నీటిపారుదల మంత్రితోటి ఎప్పటికప్పుడు కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే R&R ప్యాకేజ్ చేసి వాళ్ళు ఖాళీ చేయించినప్పుడు మనకి నీళ్లు కూడా ఇచ్చడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు ఉంటాయి. ఒకదానికి ఇంటర్ లింకేజ్ ఉంది కాబట్టి రెండింటినీ కూడా ప్యారలల్గానే పూర్తి చేస్తామని మీకు చెప్తున్నాను.